ఒకరోజు క్లాస్లో టీచర్ ఏదో లెసన్ చెప్తూ ఉంటే ఎలాన్ మస్క్ విండో దగ్గర కూర్చొని ఆకాశం చూస్తూ ఉంటాడు. టీచర్ అడుగుతారు, ఎలాన్, నువ్వేం ఆలోచిస్తున్నావు? అతను స్లోగా తల తిప్పి, సార్, ఒకరోజు మనం ఆకాశంలో కాదు, నక్షత్రాల మధ్య ట్రావెల్ చేస్తామంటాడు. క్లాస్లో పిల్లలందరూ నవ్వుతారు. కొందరు వీడు వెర్రివాడు అని కామెంట్ చేస్తారు. కానీ ఎలాన్ మస్క్ మొహంలో ఒక స్మైల్, అది ఒక సూపర్ హీరో కాన్ఫిడెన్స్ స్మైల్. అతనికి ఆ నవ్వులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాంటివి. అతను స్కూల్లో ఒంటరిగా ఉండేవాడు, కానీ ఒంటరితనం అతనికి ఒక సూపర్ పవర్ లాంటిది. ఇతర పిల్లలు ఆడుకుంటుంటే ఎలాన్ మస్క్ లైబ్రరీలో దాక్కుని సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదివేవాడు. ద హిచ్చుకర్స్ గైడ్ టు ద గెలాక్సీ లాంటి బుక్స్ అతనికి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి. ఆ బుక్స్ లోని ఐడియాస్ అతని బ్రెయిన్ లో విత్తనాన్ని నాటాయి. ఒకరోజు మనిషి స్పేస్ లో కాలనీలు కట్టొచ్చని, టెక్నాలజీతో అసాధ్యాన్ని సాధ్యం చేయొచ్చని అతను ఊహించాడు.